హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోలేని వ్లాగ్స్. ఇప్పుడు మనము శాండ్విచ్ అండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేక కావచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లేక కావచ్చు, పిల్లలకి ఈ విధంగా చేయించినామంటే ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది వెజ్ శాండ్విచ్. ఎప్పుడైనా ఆకలి అయినప్పుడు కూడా ఈ విధంగా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ 4 తీసుకున్నానండి. ఇప్పుడు దానికి బటరు బాగా అప్లై చేసుకోవాలి. ఒక సైడు ఈ విధంగా బటర్ అంతా అప్లై చేసుకోవాలండి. ఫోర్ పీసెస్కి ఒక సైడ్ మాత్రమే బటర్ అప్లై చేసుకోవాలి మనము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని బటర్ రాసేసుకొని ఇప్పుడు ఆ స్లైసెస్ని బటర్ సైడ్ కాకుండా ఇంకొక సైడ్ పెట్టేసుకోవాలి. అట్లా కొద్దిగా హీట్ అయితే చాలండి. తర్వాత బటర్ రాసుకున్న సైడు బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా స్లైసెస్ పెట్టేసుకొని ఇప్పుడు చూడండి, బటర్ సైడ్ ఊరికే అట్లా తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఆ సైడ్ ఊరికే వేడి అయితే చాలు. ఈ విధంగా బాగా కాల్చుకోవాలి బ్రెడ్ స్లైసెస్. ఈ విధంగా చూడండి బాగా కాల్చుకొని పక్కన తీసేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి ఉప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ పైన అప్లై చేసేసుకుందాం. కాల్చుకున్న సైడు అప్లై చేసేసుకుందాము. ఇవి మిరపకాయలు కారం లేవండి. మీకు కారం ఉంటే కొద్దిగా లైట్గా వేసేసుకోండి. నేను కచ్చా పచాగా వేసుకున్నాను. మీరు కావాలంటే వాటర్ వేసుకొని మెత్తగా కూడా గ్రైండ్ చేసేసుకొని అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు వాటిపైన ఆనియన్స్ పెట్టేసుకుందాము. ఇప్పుడు టమోటా కూడా పెట్టేసుకుందాము. కట్ చేసేసుకుని రౌండ్గా కట్ చేసుకున్న టమోటాలను స్లైసెస్ కూడా వీటిపైన పెట్టేసుకొని 2 స్లైసెస్ పైన మాత్రమే పెట్టుకోవాలండి. ఇప్పుడు కీరా ముక్కలను కూడా పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ సైడ్ ఉండే బ్రెడ్ స్లైసెస్ పైన చాట్ మసాలా చల్లేసుకుందాము. చల్లేసుకొని దానిపైన పెట్టేసుకుందాము. ఆ స్లైసెస్ పైన అంతా పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ బటర్ వేసుకొని బాగా కాల్చుకుందామండి. ఈ విధంగా ఒత్తుకోవాలి. పైన ఇట్లా ఒత్తుకుంటే కింద బాగా కాలుతుంది. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా తిప్పుకొని బాగా కాల్చుకుందాము. ఈ విధంగా 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. అంతే అండి, బాగా కాలినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు కట్ చేసేసుకుందామండి. క్రాస్గా సగానికి కట్ చేసేసుకుందాము. అంతే అండి, ఎంతో ఈజీగా వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చినాదో. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారండి ఈ విధంగా చేయించినామంటే.